టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇప్పుడు బెస్ట్ టైం నడుస్తుంది. శతాబ్దంన్నరకు పైగా సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు చూసిన హిట్ మ్యాన్ గత ఏడాదిన్నర నుండి ట్రోఫీల మీద ట్రోఫీలు సొంతం చేసుకుంటున్నాడు. తొలుత టీ20 వరల్డ్ కప్ 2024ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని ఒడిసిపట్టి తన కెరీర్ను మరింత చిరస్మరణీయంగా చేసుకున్నాడు. ఫుల్ జోష్లో ఉన్న హిట్ మ్యాన్ తన ఫ్యూచర్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. అప్పటి వరకు ఆగే ప్రసక్తే లేదని, ఆడుతూ ఉంటానని తేల్చి చెప్పేశాడు. వన్డే ప్రపంచ కప్ 2027లో ఆడతానని పక్కా చెప్పలేను, కానీ ఆడే అవకాశాలని కొట్టిపాడేయలేను. నా ఆట తీరు ఎలా ఉందనే దాన్ని బట్టి అన్నీ ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతం నేను చాలా బాగా ఆడుతున్నా, గేమ్ ఎంజాయ్ చేస్తున్నా, టీంతో ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నా. ఇతర ఆటగాళ్ళు కూడా నా సహచర్యాన్ని ఇష్టపడుతున్నారు. వరల్డ్ కప్ 2027కు ఇంకా చాలా సమయం ఉంది, దాని గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. ఇక ప్రత్యేకమైన గోల్స్ అంటూ ఏం లేవని, కానీ ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం కొనసాగాలనేది తన టార్గెట్ అన్నాడు రోహిత్. స్పెషల్గా ఫ్యూచర్ ప్లాన్ పెట్టుకోలేదని, ఏది జరగాలని ఉంటే అదే జరుగుతుందన్నాడు హిట్ మ్యాన్. వన్డే ఫార్మా నుండి ఇప్పట్లో రిటైర్మెంట్ అయ్యే ప్రసక్తి లేదని మరోసారి క్లారిటీ ఇచ్చాడు భారత సారథి. రిటైర్మెంట్కు సంబంధించి దయచేసి ఎలాంటి రూమర్లు ప్రచారం చేయొద్దని రిక్వెస్ట్ చేశాడు రోహిత్. ప్రస్తుతం భారత జట్టు అద్భుతంగా ఆడుతుంది, ఈ టీంను వదిలిపెట్టాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పుకొచ్చాడు.